వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్. ఈ రోజు అయితే ఫుల్ డే వ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. హ్యాపీ సండే. సండే ఈవినింగ్ అనమాట ఇదైతే. మేమైతే మా హస్బెండ్ మాకైతే ప్రేమతో బిర్యానీ పంపించాడు. అది కూడా మాకు నచ్చిన బిర్యానీ, ఫేమస్ బిర్యానీ అనమాట. మాకైతే చాలా ఇష్టం. ఈరోజు నేను నా కొడుకులిద్దరం ఛాలెంజింగ్ వీడియో చేస్తాను కదా, వాటి ఫుల్గా ఛాలెంజ్ వీడియో చేస్తాం. ఇప్పుడైతే బిర్యానీ ఆ స్మెల్కి నాకైతే నోట్లో నీళ్ళు అయితే అలా ఊరిపోతున్నాయి అనమాట. అబ్బా, ఆ బిర్యానీ స్మెల్ చూస్తేనే చాలు ఫ్రెండ్స్, పడిపోతాం. అంత బాగుండిద్ది అనమాట. అది కూడా ముస్లిమ్స్ చేసే బిర్యానీ చాలా బాగా చేస్తారు. నాకైతే చాలా ఇష్టం. మేము నలుగురం తినేసేస్తాం ఈ బిర్యానీ. చూసారా క్వాంటిటీ కూడా ఎంత వచ్చిందో? క్వాంటిటీ కూడా చాలా బాగా వచ్చింది. సరేనా, నీకు ఒకటి, నాకు ఒకటి, అన్నయ్యకు ఒకటి. బాబా, ఆ స్మెల్కే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి. సరే సరే తమ్ముడు నువ్వు వేసుకో ఫస్ట్. పట్నా, వెరీ గుడ్. నాకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టం. కాలుతుందా? తినండి, బిర్యానీ తిని టేస్ట్ చెప్పండి ఎట్లా ఉందో, సరేనా? టేస్ట్ ఎలా ఉందో చెప్పు రాజకం. తిను, తిన్నాక చెప్పాలి. బాసపట్లు వేసుకొని చక్కగా కూర్చొని నీట్గా తినాలి. తిను, బాగుందా? అబ్బా, నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, వాళ్ళు బిర్యానీ షాపుల్లో ఎన్ని మసాలా దినుసులు వేస్తారో తెలియదు కానీ మనం ఇంట్లో చేసుకుంటాం. కానీ ఇంట్లో బిర్యానీయే, బయట బిర్యానీ అలానే సూపర్ ఉంటుంది కదా. అది కూడా ముస్లిమ్స్ చేసే బిర్యానీ అంటే ఇంకా సూపర్ ఉంటుంది. వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మహత్యం. ఫ్రెండ్స్, మా సండే అయితే మేము ఫుల్గా ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. అది కూడా మా వారు అడిగిన వాళ్ళ మా కోసం అయితే బిర్యానీ ప్రేమతో పంపించారనమాట. అలా ఉంది, చూపడుందా నీకు? ఫస్ట్ ఎవరు తింటారు? ఇక్కడ గుమ్మూర మై ఫేవరెట్, అలాగే కట్ట, పెరుగు చట్నీ, గోంగూర, ఆనియన్ అండ్ నిమ్మకాయ అయితే రాలే, కానీ బాగుంది బిర్యానీ అయితే. నాకు మొత్తం బిర్యానీలో గోంగూర వేసుకొని తినడమే ఇష్టం. నేను ఎక్కువ గోంగూర వేసుకొని తింటా. మన గుంటూరు సైడ్ నుంచి ఎవరన్నా చూస్తే కంపల్సరీగా కామెంట్ చేయండి. అన్నం తినవా? చీలేదు తింటావా? సరే తిను. సరే, అన్నం కొంచెం వేయించుకో. ఎలా ఉందో బిర్యానీ చెప్పు. సూపర్ ఉందా? నచ్చిందా? ప్రతి ముద్దకి ఏం బాలా? గ్రేవీ బాలేదా? నీకు మంటగా ఉండేసరికి బాలేదా? సరే సరే, మా బాబుకి అయితే మసాలా అయితే వద్దంట, కొంచెం ఘాటుగా ఉండేది కదా, పిల్లలు తిండారు కదా. బా తింటా నేను
ముందు తిను, ఇక్కడ పెట్టుకో. తిను. సరే మంట అంటే ఎట్లా చెప్పు, తిను. అబ్బా ముద్దకి మొక్క తగులుతా, ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తుంది బిర్యానీకి. అది కూడా బాస్మతి రైస్. ఇంకా వాటర్ ఎక్కువ తాగమాట. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, షాప్ నేమ్ అయితే నాకు అంత ఐడియా లేదు కానీ ఈసారి కంపల్సరీగా మనం వెళ్ళినప్పుడు నేను వీడియో తీస్తాను. ఇక్కడైతే బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. గుడివాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక కంపల్సరీగా ఆ బిర్యానీ షాప్ని అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రై పీస్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ, అసలు మేము మామూలుగా తెచ్చుకునేది ఎప్పుడు జాయింట్ బిర్యానీ. అలాంటిది జాయింట్స్ ఏం లేవని చెప్పేసి నేనైతే పిల్లలకి జాయింట్లు అయితే వేయించమని చెప్పాను. మా హస్బెండ్ పిల్లలు జాయింట్ వేయించి కట్టించేసేస్తారనమాట. నాకైతే ఎంత బాగా నచ్చిందో ఫ్రెండ్స్. ఫస్ట్ ఎవరు తింటారు? అయిపోయింది. కొంచెం వేసుకో, కొంచెం ఇంత, ఇంకొంచెం. సరే నేను తీసేసి ఇదిగో. నేను కెవిన్ పోటీతో తింటాం ఫ్రెండ్స్. అలాగా ఫస్ట్ ఎవరు తింటారు? నేను రాత్రి మనం తిన్నాను. అన్నం అంతా ఉంది, తిను. మంట అవుతుందా? కొంచెం తిను. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ బిర్యానీ అంట. ఈ టేస్ట్ ఎక్కడ రాదు, నిజం చెప్తున్నా. ఆ షాప్ దగ్గరే వచ్చింది, అంత ఇష్టం అన్నమాట నాకు ఈ బిర్యానీ అంటే. ఈ ఫుల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్. బై గైస్.